खतरनाक कॉमेडी शो। లక్ష్మి లక్ష్మి ఏమండి పిలిచారా? టిఫిన్ అయిందా? అయిపోయిందండి. పట్రా. ఏంటిది టిఫిన్? అయిపోయిందన్నాగా. సరే టీ పట్రా. అయ్యో సారీ అండి, పాలు లేవు. కొన్ని కాఫీ పట్రా. ఓకే. పాలు లేవు, కాఫీ. ఇదిగోండి కాఫీ. ఏంటి కాఫీలో ఉంది? టీ అడిగితే పాలు లేవు అంటే మళ్ళీ కాఫీ తమ్ము. బాబు ఏం చేస్తున్నాడు? సీఎం గా చేస్తున్నాడు. నేను అడిగిన చంద్రబాబు గారు కాదు. ఓ నాగబాబు గారు. మన అబ్బాయి ఏం చేస్తాడు అన్న? మన అబ్బాయి 1980s కదా, ఎక్కడ ఆడుకుంటూ ఉంటాడు. అరే బాబు క్యారీ బ్యాగ్స్. మమ్మీ ఏం చేస్తున్నానా? ఇప్పుడే చెప్పిందిగా మమ్మీ నేను ఆడుకుంటున్నానని. ఓ నాన్న కూర్చో కూర్చో. నీకోసం ఏం తెచ్చాను తెలుసా? ఏం తెచ్చా డాడీ? క్యాడ్బరీ డైరీ మిల్క్ పట్టుకొచ్చా. ఇది 1980 డాడీ, అప్పుడు క్యాడ్బరీ లేదు. అందుకనే డైరీ నుంచి మిల్క్ పట్టుకొచ్చా. ఇల్లు ఆడుకో కొంచెం. ఏంటి మరి వర్ష తయారీ మధ్య చెప్పిన వాటి దేనికి వినట్లేదు? మీరు అయినా సరే వాడిని కొడతారేంటి? చేస్తారు చిన్నపిల్లలు పట్టుకుని కొట్టడం ఏంటి? వాడు అనాథ, అది మన ఇద్దరికే తెలుసు. వాడికి తెలియదు, మన కన్న కొడుకులాగా వాడిని చూసుకోవాలి. మరి బొత్తిగా చెప్పిన వినట్లేదు. చెప్పిన మాట ఎరపోతే అలా కొట్టేస్తారా? మీరు అన్నారు చిన్నప్పుడు ఆటోలు వేసుకుని వెళ్ళలేదు, ఇప్పుడు అదే ఆటోలో బ్రతుకుతున్నాం మనం. ఇంకోసారి మేము చేస్తే బాగా చెప్తున్నా. ఏమండి శారదా? ఏమండి నువ్వేంటి సడన్ ఇంటికి వచ్చేసే శారదా? నాకు వేరే గత్యంతరం లేదండి. ఏంటి శారదా ఎందుకు వచ్చి చెప్పు. మన బాబు అండి. మన బాబు అంటే మనందరికి తెలుసు, దానికి తెలియదు. అర్థమైందా? కన్న తల్లి ప్రేమ ఆపలేకపోయింది, అందుకు వచ్చానండి. అరే నువ్వే కదా ఇచ్చావు, జాగ్రత్త చూసుకోమని. బాబు బాబు ఒక్క నిమిషం చెప్తే అర్థం అనుకుని చాగు. రాము బాబు రాము బాబు బాబు చూసి వెంటనే వెళ్ళిపో. అర్థమైందా? మళ్ళీ మావిడ డౌట్ వచ్చా. బాబు 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 ఎవరిది? బాబాబు పెట్టుకుని ముద్దు పెట్టుకుంటే ఎవరిది? ఎవరు మరి బయటకు వచ్చి బాబాబు పెట్టుకుంటే నువ్వేంటి? ఎవరు పట్టుకుంటా క్యారీ బ్యాగ్ లో? పని మనిషినండి. పని మనిషి? ఎవరు పెట్టుకోండి పని మనిషి అండి? అంటే ఇంట్లో నీకు అన్ని పనులు చేసుకోలేకపోతున్నావు కదా, పొద్దున్న గిన్నెలు తోముతాం, బట్టలు ఉతున్నావు, అన్నం ఉడుతున్నావు, రాత్రి వచ్చేసరికి రూమ్ నీరసం అయిపోతుందని చెప్పి పని మనిషిని పెట్టించాను. రాత్రి నేను వేసినప్పుడు దీన్ని పెట్టుకున్నాను. నువ్వు నీరసం అయిపోతుందని దాన్ని పెట్టించాను. నేను నీరసం దాన్ని పెట్టించారా? అన్ని పనులు చేస్తావా? అన్ని పనులు చేస్తానండి. ఏది అమ్మని కొట్టు. ఒక్క పని తప్పించండి. మరి అన్ని పనులు చేస్తాను ఎలా చెప్తావు? పొద్దున్న 6ంటికే లగాలి, ఇల్లంతా తోడాలి, 7 గంటలకి లేపి స్కూల్ లేరండి బాబు. 7 గంటలు లేడని నీకు అంటే పిల్లలు ఇప్పుడు తొందరగా లేగరు కదా అని అలా చెప్తే ఓకే. 7 గంటలు లేసు అన్ని మొత్తం రెడీ చేసి స్కూల్ చెప్పాలి. మళ్ళీ మధ్యాహ్నం అన్నం ఉండాలి. రాత్రి 8 అయ్యేసరికి నీకు గుర్తుంది కదా? నా రూమ్ వచ్చి రాత్రి 8 మీ రూమ్ అది క్లీన్ చేయాలి కదా రూమ్. అలా చెప్పండి. రాత్రి 8 సరికి ఎదురొచ్చి ముద్దిచ్చి పంపిస్తా. అంటే మీరు 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 వెళ్తారు కదండి. అది నేను చేస్తాను, నువ్వెందుకు చేయడం? నువ్వెందుకు చెప్పడం? అది ఎదురెళ్తే ముద్దిచ్చు అది అని చెప్పని పిచ్చి పిచ్చి చేస్తా లేదు. అర్థమైందా? పెళ్ళైందా? పెళ్ళి అయిందండి. నేను ఎక్కడ ఉన్నాడు? ఇంట్లో ఉంటాడు. అలా ఇంట్లో ఉంటే నీకెందుకు అంతకోలా? పిచ్చి పిచ్చి నాటకాలు ఆడద్దు. అలా తిట్టకండి, అలా మొగుడిని పట్టుకొని ఊరుకోండి. రేపు నుంచి పనిలో చేరావు. అందరూ లోపలికి. ఆఫ్టర్ 9 months సారీ నేనేంటి? మళ్ళీ పని మనిషి సరస్తా అనుకున్నా. పని మనిషి సరస్తా అనుకున్నారా? పని మనిషి సరస్తా ఎలగని పట్టుకోవడం మీరు. అంటే ఈ రోజు ఏప్రిల్ ఫుల్ కదా, ఎక్కడి నుంచి పట్టుకొని నేనే మీ ఆయన ఏప్రిల్ ఫుల్ చెప్దామని. ఏం చేస్తున్నావు? అంటే ఏప్రిల్ ఫుల్ అన్నారు కదండి, చేద్దాం ఒకసారి ఏప్రిల్ ఫుల్ ని. నువ్వు మీ ఆయన చేసుకో. మీరేంటి ఆయన సార్ దాంతో ఏప్రిల్ ఫుల్ ఏంటి? అనేది ఏప్రిల్ ఏంటి? సెప్టెంబర్ ఇది. అవును ఆడేంటి అలా చెప్పాడు?
ఏం చేస్తున్నారు? ఫోన్ చేస్తున్నా. లోపల పెట్టండి. 1980లో సెల్ లేవు. ఓ సారీ. అమ్మా అమ్మా ఏం కావాలి బాబు? ఏం కావాలి బాబు? చెప్పు బాబు. నా చిట్టి, నా కన్న, ఏం కావాలమ్మా నీకు? ఐశ్వర్య కావాలి, తెచ్చిస్తావు వాడికి. అయినా నా కొడుకును పట్టుకొని నువ్వేంటి అంత ఓవరాక్షన్ చేస్తున్నావు? చూపించిన అడగాలి ఆడుతున్నా కొడుకు నేను చూసుకుంటాను. బిడ్డ ఎవరికైనా బిడ్డే కదే. బిడ్డ అడగల బిడ్డ అంటే నీ బిడ్డ అవడు, నా బిడ్డ. మీరేం చేస్తున్నా దాని మీద? భర్త ఎవరికైనా భర్తే కదే. ఏం చేయాలండి? ఏం చేయాలి? కాలు పిసుకో. క్లైమాక్స్ లో చెప్తానండి. అమ్మా ఆకలి తిను బాబు, తిను. నువ్వేంటే ఇందా నుంచి చాలా ఎక్కువ చేస్తున్నావు నా కొడుకు. కొడుకు ఎవరైనా కొడుకే కదండి. కొడుకు ఆడుకోవాలా? కొడుకు ఏం చెప్పానంటే నా కొడుకు నేను చూసుకుంటా కానీ నువ్వేంటి చూసుకునేది? క్షమించు సార్, నన్ను క్షమించు. ఏం చేస్తారు అక్కడ మీరు? నా మీద పడతావా నువ్వు? పిచ్చి పిచ్చి అడగాలి ఆడతావా? నువ్వు పక్కన నువ్వు పక్కన. అమ్మా బాబు 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 నువ్వు లేవు ఇంక చాలే లే. ఇప్పటికే చాలా ఎక్కువ చేసావు. ఆ బాబుకు దెబ్బలు తగిలితే నేను చూసుకోవాలి కానీ నువ్వేంటి ఓవరాక్షన్ చేస్తున్నావు? నువ్వేంటి ఓవరాక్షన్ చేస్తున్నావు? రక్తం వస్తుంది అడిగి. రక్తం వస్తుందా? అయ్యా గుడ్డ సరిపోవట్లేదు. నువ్వేంటి మైండ్ సెట్ అవుతావు? మైండ్ సెట్ ఇన్స్టా పిచ్చి పిచ్చి నాటకాలు ఆడతావా? పిచ్చి పిచ్చి లక్ష్మి ఎవరు అనుకుంటున్నావు? పని మనిషి కాదు, నా భార్య, వీడికి అమ్మ. ఏమైంది? కాస్ట్యూమ్ పిన్ని సరిగి పట్ల ఒకరోజు అంటే నన్ను మోసం చేశారు. మోసం చేయలేదు. ఒకరోజు వర్షం కురిసిన రాత్రి మీరిద్దరు కలిసిపోయారా? లేదు, నేను గొడుగు వేసుకెళ్తుంటే దాని గొడుగు లేదని గొడుగులో చోటు ఇచ్చాను. మరి అది మనసులో ప్లేస్ ఇచ్చింది. మీరిద్దరు కలిపి నాకు ఆడిని ఇచ్చారు. ఏమండి నా కొడుకు నాకు ఇచ్చండి. నేను తీసుకెళ్ళిపోతాను. ఏంటి కొడుకు నీకు ఇచ్చేది? వాడు నా కొడుకు. లేదు నా కొడుకు అండి. నా కొడుకు కన్నానే. నేను 9 months వీడిని పెంచాను. ఇక్కడ కళ్ళ రెప్పలో పెట్టుకుని చూసుకున్నాను. నేను కళ్ళలో పెట్టుకొని చూసుకున్నా. ఏమండి మరి ఈ బిడ్డ పరిస్థితి ఏంటి? ఆ బిడ్డ అదెవరు? నాది ఇంకో అకౌంట్. ఇంకో అకౌంటా? ఒకరోజు వర్షం కురిసిన రాత్రి గొడుగు పట్టావా? లేదు. మనసు ఇచ్చావా? మంచమే చోటు ఇచ్చింది తనే. చంద్రన్న చేసేది కరెక్ట్. అమ్మాయిలు కాదు అబ్బాయిలు కొట్టాలరా మీరు? మీరు ఎంతమందిరా మీకు? ఒక్కరు సరిపోదురా? ఒక్కరు సరిపోతారా? ఎక్కుత్తలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టేను పట్టు గమ్యం చేరేట్టు. ఎక్కుత్తలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టేను పట్టు గమ్యం చేరేట్టు. నా పేరు సుడిగాలి సుధీర్. మీ అందరికీ తెలుసు. ఒకప్పుడు టీవీ ఇండస్ట్రీని అలా ఊపా. జనాలు పొట్ట చెక్కలేటట్టు అవ్వించాను. అయితే అప్పట్లో జనాలు నన్ను టీవీలో చూసాను. అన్న బుల్లితెరకి నువ్వే హీరో. ఒకవైపు నేను చూస్తే పవన్ కళ్యాణ్ గారిలో ఉంటుంది. మీకు షూటింగ్ జరుగుతుంటే ఏంటి? నువ్వు కానీ అంటే ఇంకోవైపు నేను చూస్తే షారుఖ్ ఖాన్ కూడా అన్నారు.
అవన్నీ వదిలేసి చాలా సాదా సీదా జీవితం గడుపుతాం అని చెప్పని ప్రజలకి సంఘ సేవ చేస్తూ బ్రతుకుతాం అని చెప్పని వచ్చాను. ప్రపంచంలో ఎవరికి ఏదైనా సరే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎనీ సేవ, ఎటువంటి సేవ అయినా సరే చేయడానికి రెడీగా ఉన్నాడు ఈ సుడిగాలి సుధీర్. నువ్వు ఏదైనా చేస్తావా? ప్రజలకి ఏదైనా సరే ఎనీథింగ్, ఏ సేవ అయినా, ఎనీథింగ్, ఏ సేవ అయినా, ఎనీథింగ్. ఇలా దుర్దేశం గోకరా. ఆహాహా, ఇంకొద్ది కిందికి పో. వాసన చూడకు రే. ఇంకొద్ది కిందికి పో రే. సేవని కొడతావేంటి? అంటే చంపే దోమ వాళ్ళింది, చంపేసి అది కూడా సేవేలే. అయ్యగారు రారా. చెప్పండి అయ్యగారు. అరే నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ రా, నీ పేరు దడేలని పెట్టారేంటి? అంటే నేను దీపావళిని పుట్టాను, అందుకని దడేలని పెట్టారు. అరే అవును మర్చిపోయాను, మొన్న ఏంటి మన వీధిలో కన్నా పక్క వీధిలో చెత్త ఎక్కువ ఉందంట, ఏదైనా చేయండి. చేసాం అయ్యగారు. ఏం చేశారు? ఎక్కడ చెత్త తీసుకుని ఎక్కడ వేసాం, లెవెల్ అయిపోయింది. అవును ఆ పక్క వార్డు సాంబాగాడు ప్రెసిడెంట్ అదేంటి ఓవరాక్షన్ చేస్తున్నాడంట, జనాలు వేసుకెళ్ళి గొడవలు చేయడం అది ఇది. ఆ లెక్క అంటే తేల్చండి. తేల్చాం అయ్యగారు. ఏమైంది? మన 150 రూపాయలు ఇవ్వాలి అడిగి. సరే 150 వడ్డీ 500 ఇచ్చాండి, అసలు 150 ఉండిపోయిందండి. ఏ డబ్బులు లేక. అవునరా నేను చూశాను ఆ స్ట్రీట్ లైట్లు మనం పెట్టించాం కదా, ఏంటి లైట్లు అలగట్లేదు? మనం లైట్లు పెట్టించాం, కనెక్షన్ పెట్టించలేదండి. సరే మనం ఫస్ట్ ఇవాళ ఏదో పంపిణీ కార్యక్రమం అనుకున్నాగా, వృద్ధులకి ముందు పళ్ళు పంచుదాం అనుకున్నాం. వృద్ధులకు పళ్ళు పంచాలా? తెచ్చారండి. రెడీ, తీసుకొచ్చే. పేదలంటే ప్రాణాలిచ్చే మన అన్నరా. ఏంటి అయ్యారు ఇది? పళ్ళు సెట్రా. మన అన్నరాజు పన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు. రే ఇక్కడేరా, మన ఊర్లోని ఇక్కడ ఎయిర్పోర్ట్ కడదామని చూస్తున్నాను, విమానాలు ఆగుస్తాను. ఇది ఎక్కడ? మన ఊరు ప్లేస్ లేదు, విమానాలు ఎక్కడ అవుతాయండి? విమానాలు ఆగోరా, ప్లేస్ లేదు, నేను పైనుంచి వెళ్ళిపోతే ఎక్కడ మనం వస్తే చూడొచ్చు మాట విమానాలు. అది పక్కనే రింగ్ రోడ్ కూడా వేద్దామని చూస్తున్నా అక్కడ. రింగ్ రోడ్ వేసా. అబ్బా ఇగో రింగ్ తీసావా, రోడ్డు మీద వేసావా? రింగ్ రోడ్డు. అయ్యగారు అది మీరు చెప్పారు కదా, ఎవరో ఒక వృద్ధులండి పాపం, సుడిగాలి సుదిని కలాలని చివరి కోరిక అతను చనిపోతాడు ఇంకో 2 రోజుల్లో. ఓహో మిమ్మల్ని చూద్దాం అనుకుంటున్నారండి. రే మనం ఉన్నదే ప్రజల కోసం రా, పిలిపించు. నమస్కారం బాబు, సిద్ధు బాబు. నమస్కారం అండి. నమస్కారం. ఆరోగ్యం అది బానే ఉందా? అది బాగోలేక మీ దగ్గరికి వచ్చాను బాబా. రేపు మాబు చచ్చిపోతాను. సుడిగాలి సుధీర్ అంటే నాకు చాలా చాలా ఇష్టం బాబా. మిమ్మల్ని ఒక్క ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అడగండి, భలేవాళ్ళే. మీరు రష్మి ఇద్దరు పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది బాబా నాకు. చాలా మంది కోరికే, బాగుంది. ఇలాంటి క్వశ్చన్ ఇంకేమైనా ఉంటాయి? అక్క తమ్ముడు చేసుకోరు, కలికాలం. ఇలాంటి క్వశ్చన్ అడగమంటే ఆడిచ్చేస్తున్నారు ఆన్సర్ అక్కడ. రష్మి చంటి పెళ్లి చేసుకోవాలంటే చూడాలని ఉంది బాబా. ఇలాంటివి అడగమన్నారు కదా బాబా. వద్దులేరా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళి బాగాలేదు, నాకు నచ్చలేదు. రష్మిని దగ్గరగా చూడాలని ఉంది బాబా. అవునా? అరే ఒకసారి దూరంగా వెళ్ళు, చూడండి. ఎందుకు బాబా? దాని దగ్గర నుంచి చూసి నేను దూరం చూసిన ఒకటే. ఇప్పుడు నేను ఎసురుతా ఇక్కడి నుంచి. ఇంకో ప్రశ్న బాబా. అడగండి అడగండి. మీ పాతలే టీమ్ లీడర్ వేణు ఉన్నాడు కదా, ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి బాబా? వేణన్నా నాకు దేవుడు. లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి చెప్పారు మీరు దేవుడు బాబా. గత 100 ఎపిసోడ్ నుంచి మీరు రామ్ ప్రసాద్, గెటప్ సీన్ ముగ్గురు కలిసి బాగా చేస్తున్నారు బాబా, విడిపోకుండా. వాటే కమిట్మెంట్ బాబా. కమిట్మెంట్ తొక్క అగ్రిమెంట్. మీరు చివరిగా కామెడీ చేస్తే చూసి చచ్చిపోండి బాబా. మంచి కోరిక, ఈ జన్మకి తీరదు. అది యాక్చువల్గా నా చివరి కోరిక. కామెడీ చేస్తే నేనే చచ్చిపోతాను హ్యాపీ. జీవితంలో చేయలేను, నన్ను క్వశ్చన్లు కూడా. ఆఖరి క్వశ్చన్ బాబా, మీరు సన్నీని ముద్దు పెట్టుకుంటే చూడాలంటే బాబా. రెడీ. ఏ క్వశ్చన్ చెప్పా నీకు? నేను రష్మిని ముద్దు పెట్టుకుంటే చూడాలంది అని చెప్పాను, అడగమన్నా. సన్నీ కానీ అన్నీ కాదు, సరేనా? ముందు అన్నావు కదా రష్మి సన్ని ఒకలాగా ఉంటారని. నీ పెట్టను.
ఆఖరి క్వశ్చన్ బాబా. ఆ, రష్మిని ఆ. సీను ముద్దు పెట్టుకుంటే చూడాలనుంది బాబా. కావాలని చేస్తా దరిద్రుడు. ఏమడిగా నేను లక్ష్మిని ముద్దు పెట్టుకుని చూడాలంటే అది అడగరా అని చెప్పారంటే అదే వెళ్తే అడుగుతావేంటి? సరిగ్గా అడుగు. అర్థమైందా? జనాలు అసలుగా నేను మంచోడని చెప్పి. అరే ఒక రోగిని ఇంకో రోగి కొట్టొద్దురా. అందుకే రా మధ్యలో ఇంకో రోగి మాట్లాడకూడదు. చెప్పండి, ఇంకా మీకు ఏమైనా లాస్ట్ కోరికలు ఉంటే ఆ లాస్ట్ క్వశ్చన్ వదిలేద్దాం. బాబా అడుగుతాను బాబా. నెక్స్ట్ లేదు బాబా, ఈ క్వశ్చన్ అడగాలి బాబా. ప్లీజ్. లేదు బాబా, మీరు రష్మిని పోయాడేంటి? బతికే ఉన్నాడు సార్. బతికే ఉన్నాడా? అడగకుండా బ్రతికించాడు నన్ను. సార్ రేష్మి వచ్చింది ముద్దు పెట్టుకోవడం మిమ్మల్ని. ఎక్కడ బాబా? ముద్దు పెట్టుకోవడానికి వచ్చిన లేచిపోతారా? ముద్దు పెట్టుకోవడానికి వచ్చిన లేచిపోతారా? నువ్వు అడ్డకూడదు ఆ క్వశ్చన్ మర్చిపో. ఆ తర్వాత ఎవడు టీం లీడర్ అనేగా మీ అందరిదే అనుమానం. బాబా ఎప్పటి నుంచో జనాలకి ఒక ప్రశ్న అలా మిగిలిపోయింది. సుడిగాలి సుధీర్ తర్వాత నెక్స్ట్ ఈ టీం కి లీడర్ ఎవరు అవుతారు? ఎవరికి ప్రశ్న క్వశ్చన్ లేదు, కన్ఫర్మ్ చేసుకుని ఇదే ఆడాను అందరూ. నాకు తెలిసి నా తర్వాత ఆ లీడర్షిప్ చేసే అంత టాలెంట్ మన టీంలో ఎవరికి లేదు. ఎందుకు లేదురా? ఇగో రోజా గారి దయ వల్ల యుఎస్ లో యూకేలో నాదే పేరుంది. అక్కడ యూకేలో ఉంది, స్టేజ్ మీద లేదు కదా నీకు. ఒరే నీకు ఇక్కడ సంబంధం లేదు, పక్కన వాడుకో. పక్కన నువ్వు నేను చెప్పేందుకు లేదు, నేను స్క్రిప్ట్ రాసుకొని నేను అవుతాను రా. అరే నా కోసం రాస్తావు కదరా. అరే జరగండి రా, నేను సెక్సీస్ అని బాగుంటుంది నాది పేరు. నువ్వు మంతాడడం బాగుంటావు, కామెడీ చేయడానికి బాగో. నేను చెప్పేదేనండి, నేను యుఎస్ వెళ్ళాను, యూకే వెళ్ళాను. ఆ రెండు కంట్రీలో చెత్తనేలా నీకు పేరు లేదు, ఇడికి పేరు లేదు, నాకు పేరు లేదు. లేదు, ఎవడు అడగట్లా, మర్చిపోయాడు. నిజంగా ఇప్పుడు మనం నేను తొక్కకపోతే సనీ ఎస్కేప్. जबरदस्त खतरनाक कॉमेडी शो. నువ్వు కోర్టుకు పోతానా? నువ్వు కోర్టుకు పోతానా? అన్నా నీ వెనక నేను ఉన్నానన్నా. అన్నా నీ వెనక నేను ఉన్నానన్నా. ఇప్పుడే కదా లాస్ట్ రా. లాస్ట్ ముందుండి వెనకాలన్నాను, వెనకాల దొబ్బుతావే. ఇట్రా ఠాగూర్ క్లైమాక్స్ సీన్ అన్నారు, వాదనలు అన్నారు, ప్రతివాదనలు అన్నారు. ఎందుకని ప్రశ్నిస్తున్నాను. మా ప్రెసిడెంట్ గారు మీరే ముందుకెళ్ళండి. మొదలు పెట్టండి. కబడ్డీ 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 మొదలు పెట్టమంటే మన నేను కేజీ ఏంటో మొదలు పెట్టమని చెప్పాను అన్నాను. అది ముందు క్లారిటీగా చెప్పాలి. గీత మీద ప్రమాణం చేసి అందరూ చెప్పండి. నేను గీత మీద ఒట్టేసి చెప్పను. పోనీ గీతార్ట్స్ మీద చేయండి. నేను గీతార్ట్స్ మీద చేయను. అయితే ఓ పని చేయండి, మీ మనస్సాక్షి మీద ప్రమాణం చేసి చెప్పండి. నా మనస్ ఈనాడు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ జబర్దస్త్ లో కామెడీ స్కిట్లు చూడలేకే, వాళ్ళు వేసే పంచులు సహించలేకే నేను యాంటీ కామెడీ ఫోర్స్ స్థాపించాను. మీరు ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఈ మార్గంలో అయితే షార్ట్ కట్ అని చెప్పి మా ఇంటి దగ్గర నుంచి ఈ మార్గం ఎంచుకున్నాను. నేను అనింది ఆ మార్గం కాదు. మీరు ఎందుకు ఇలాగా అంటే వైలెన్స్ మార్గాన్ని ఎంచుకున్నారు? ఒక పని చేస్తాను. 2 పంచులు వేయండి. అమ్మా 4 వారాల క్రితం శకలక్ శక్కర్ స్కిట్ చూసి మీ నానమ్మ గారు కాలేయం పాడైపోయి, ఊపిరితిత్తులు పాడైపోయి మరణించారు. ఈ విషయం మీకెలా తెలుసు? ఆ రోజునే మా నానమ్మ కూడా పోయింది. ఇలాంటి దుస్థితి మరే నానమ్మకి, మరే టీమ్ లీడర్ నానమ్మకి జరగకూడదనే నేను యాంటీ కామెడీ ఫోర్స్ స్థాపించాను. మిస్టర్ ముఖ్యమంత్రి కూడా నెట్వర్క్ మీకు ఉందట, నిజమేనా? అవును, ఆయనది ఎత్తాడే, నాది ఎత్తాడే. నెట్వర్క్ కాదు, మీకున్న సర్కిల్ అంత నిజమేనా? అది నిజమే. ఒక్కసారి ఎక్కేటప్పుడు రాస్తే డైలాగ్ ఎలా చెప్పాలరా? మీ డైలాగ్ ఇది కాదు, మీరే చెప్పారు కదా ఠాగూర్ గారు, జబర్దస్త్ ఎలాంటి కామెడీ చేయాలో తెలిసింది మీకు. మీరే కమ్యూనిస్ట్ ని అరెస్ట్ చేస్తే ఎలాగా అని ఆ డైలాగ్ చెప్తారు చూడండి.
ఠాగూర్ గారు కామెడీ గురించి మీకు ఇంత బాగా తెలుసు కదా అవును. మీరు చేసిందా కామెడీ కదా ఆ విషయం మీకు తెలుసు మరి కమెడియన్స్ ఎలా కిడ్నాప్ చేస్తున్నారు అందుకే కామెడీ చేయకపోవడం మీ దృష్టిలో పెద్ద విషయం కాకపోవచ్చు మిస్టర్ రామ్ ప్రసాద్. ఒక రామ్ ప్రసాద్ గా మీరుంటూ ఒక సుడిగాలి సుధీర్ టీమ్ లో కంటెస్టెంట్ గా పనిచేస్తున్న మీకు ఇప్పుడు ఒక ఆటోతో హైదరాబాద్ కి వచ్చి అమీర్పేటలో 2 షేర్ ఆటోలు, పంజగుట్లో 3 పెట్రోల్ ఆటోలు, హైటెక్ సిటీలో 4 డీజిల్ ఆటోలు ఎలా కొన్నారు? కామెడీ మీద దృష్టి పెట్టకుండా కేవలం మనీ మీద పెట్టడం వల్ల. అదే కామెడీ మీద పెట్టుంటే ఈ పాటికి మీరు బెంజులు కొనుక్కున్నారు. మీరు ఒక ఆర్టిస్ట్ తో మాట్లాడుతున్నారు. లేదు, నేను ఒక ఆటోతో మాట్లాడుతున్నాను. ఆటోతో మాట్లాడుతున్నారా? మిస్టర్ ప్రెసిడెంట్ గారు ఇతను కేసును తప్పుతో పట్టిస్తున్నారు. లేదు, ఇదే మెయిన్ స్కిట్, జబర్దస్త్ స్కిట్, సుడిగాలి సుధీర్ స్కిట్. విషయం మీ దాకా వచ్చారు, సైడ్ స్కిట్ అయిందా? అయినా మీరు గెటప్లేసి జబర్దస్త్ ని చండాలం చేసి పెట్టారు. మిగతా వాడు ఏం చేసినా సరే జడ్జెస్ కి ఎక్కట్లేదు. దీని మీద మీ అభిప్రాయం? ఇది కాదు ప్రెసిడెంట్ గారు, స్కిట్ ని సైడ్ ట్రాక్ చేస్తానని చెప్పు ఒకసారి. ప్రెసిడెంట్ గారు స్కిట్ ని సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారండి. సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారా? చెప్పాడుగా మరి వెళ్ళలేదా ఎన్నావుగా? లేదు మిస్టర్ ప్రెసిడెంట్ గారు, ఇదే మెయిన్ స్కిట్. ప్రస్తుతం జబర్దస్త్ లో ఉన్న ప్రాబ్లం కామెడీ లేకపోవడం. వయసు పైబడ్డ శేషు, అప్పారావు కామెడీ స్కిట్లు దొరక్క ఏం చేయలేని పరిస్థితిలో మందుకు బానిసలు అయిపోయారు సార్. జబర్దస్త్ ఇస్ ద గ్రేటెస్ట్ ప్రోగ్రామ్. ఎక్స్ట్రా జబర్దస్త్ ఇస్ ద ఇంకా గ్రేటెస్ట్ ప్రోగ్రామ్. ఒక జబర్దస్త్ 20 కామెడీ షోలతో సమానం. ఒక ఎక్స్ట్రా జబర్దస్త్ 40 కామెడీ షోలతో సమానం. టీమ్ లీడర్ కి ఎంట్రీ కావాలి పంచ్. మాట్లాడితే మధ్యలో లాగ్ అవుతే కావాలి పంచు. లాగ్ అవుతున్న ప్రతిసారి వేయాలి పంచు. ఎంట్రీలో ఒక పంచు, ఇంట్రొడక్షన్ లో ఒక పంచు, లాస్ట్ క్లైమాక్స్ లో ఒక పంచు, రష్మి మీద ఒక పంచు, నాగబాబు మీద పంచు, అలాగే రోజా గారి మీద ఒక పంచు. అంటే పంచులు లేకుండా స్కిట్లు చేయలేరన్న మీ ఉద్దేశం? అవును సార్. ఎందుకు? ఒక రామ్ ప్రసాద్ అమ్మా ఒక రామ్ ప్రసాద్ గారికి భయం సుధీర్ గారు అంటే. వాడు రాసిన స్కిట్ లో ఎక్కడ పంచులు లేవని, ఎక్కడ కామెడీ లేదని స్క్రిప్ట్ పేపర్ మొత్తం పరా 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 చింపేస్తాడా అని. ఒక సీనిగాడికి భయం వాడు వేసిన గెటప్లు ఎక్కడ నచ్చలేదని గెటప్ పొద్దురా సీనిగా అని తొక్కేస్తాడా అని. ఒక సన్నిగాడికి భయం 2 పేజీల డైలాగులు ఎక్కడ రాసిస్తాడా అని. అవును సార్ చెప్పు, క్లోజ్ పడుతుంది. అవును సార్. వీళ్ళు ముగ్గురు సుధీర్ని కాదని సెపరేట్ గా టీంని పెట్టుకోగలరా? అందుకే సార్ సగటు కో ఆర్టిస్ట్ ఆవేదన చూడలేకే నేను యాంటీ కరప్షన్ యాంటీ కామెడీ ఫోర్స్ స్థాపించాను. ఇప్పుడు ఏం చేయమంటారు? ఒక్కసారి నాగబాబు గారు అన్న మాటలు గుర్తు పెట్టుకోండి. ఎక్కడ స్కిట్ హిలేరియస్ గా ఉంటుందో, ఎక్కడ ఏ టీమ్ లీడర్ కో పార్టిసిపెంట్ తొక్కాడో, ఎక్కడ టీమ్ లీడర్ కంటెస్టెంట్లకు సరిగ్గా డబ్బులు ఇస్తాడో అక్కడ ఆ పర్ఫెక్ట్ టీమ్ ని గెలిపించి మా తండ్రి అని నాగబాబుని కోరుకుంటానని జబర్దస్త్ లో రాశారు. ఇంత చెప్పిన తర్వాత కూడా నేను చేసిన తప్పు అనిపిస్తే ఏ విచక్షణ లేకుండా నన్ను ఉరి తీయండి మిస్టర్. ఊరి కాదు, టీంలో తీసిన ముందేండి. సుధీర్ అంటే సీను, సీను అంటే సుధీర్. నా పేరు వాడచ్చు. ఆడేమన్నాడు తెలుసా? సీన్ గారు రాకుంటే 10,000 మిగిలిపోతే 5,000 పంచుకుందాం అన్నాడు. ప్రెసిడెంట్ గారు మీరు తీర్పు చెప్పేయండి. ఓకే. The relationship between artist and team leader should be like fish and water, but not like fish and fisherman. ఏ మధ్యలో మోహన్ బాబు గారు ఎందుకు వచ్చారు? నువ్వు మామూలు అయితే కూడా బాబు, అందుకే ఎదురు చేయాలి. అవునా? బయటికి రా, బయటికి రా, బయటికి రా. బయటకు వచ్చావు. అంతే, అదిరిపోవాలి. లల్లు అంకుల్ బాలం తెరకు ఏ ఆంటీ బాలం తెరకు కబ్ మేరా పీచే హై. బయటకు వచ్చాడు. నా కోసం క్లాజులు సబ్ క్లాజులు చూడకండి. అన్నయ్య నేరం ఒప్పుకున్నాను కనుక మీరు ఏ శిక్ష విధించినా నేను जबरदस्त खतरनाक कॉमेडी शो. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. ఇంటికి వచ్చి మొగాడు ఎంతసేపు అయింది, ఎంట్రీ సాంగ్ అయిపోయింది, జడ్జెస్ వెయిట్ చేస్తారు నెక్స్ట్ ఎంట్రీ ఎవరిదా అని. ఇప్పుడు దాకా టీ కాఫీ ఏమీ లేదు. ఇందుకే ఏడలతో చిరాకు పెళ్లి చేసుకుంటే. నువ్వు అనుకున్న అవ్వదులే పెళ్లి. నాకు చేసుకోవడం లేదు. ఏ టీ ఏంటి ఇది? అండి చెప్పుతో కొడతా, పిచ్చి పిచ్చి చేసాలి అంటే. కనీసం టీ సరిగ్గా పెట్టడం రాదు. ఏ వాడతాను నువ్వు? Wow, what
గాడ్. ఈ ఆడోళ్ళతో ఇదో టార్చర్. ఏమన్నంటే ఏడిపితే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ అన్ని మూసుకొని మీ దగ్గరికి రావాలి మేము. సర్లే సారీ ఏమనుకోవద్దు. ఏదో ఉత్తిరా నువ్వు నీ క్యారీ బ్యాగ్ లేదు. ఏమండి? ఎవరు నువ్వు? నేను మీ భార్యనండి. నా భార్య మరి ఇది మన ఇంటి పని మనిషి. వసేయ్, మా ఆయనకి మతిమరుపు ఉందని తెలుసు కదా, నువ్వేం చేస్తున్నావు? అంటే అయ్యగారు ఏదైనా చేస్తారేమని వెయిట్ చేస్తున్నా. పళ్ళు రాలిపోతాయి బ్లడీ ఇడియట్. ఎందుకు అలా అరుస్తావు? ఏదో ప్రతిదీ మర్చిపోతున్నట్టు, అందరిలో మర్చిపోతున్నట్టు ఏదో చిన్న చిన్న విషయాలు మర్చిపోతావు. చిన్న చిన్న విషయాలు మర్చిపోతున్నారా? ఇగో ఇప్పుడు నీ మూడు మార్చనా? నీకు ప్రభాస్ అంటే ఇష్టం కాదు, నీకు సర్ప్రైజ్. ఇవాళ బాహుబలి సినిమా రిలీజ్. మన ఇద్దరు సినిమాకి వెళ్ళాలి. బాహుబలి సినిమా రిలీజ్ అయిపోయి 50 days అయింది. అయితే ఓ పని చేద్దాం, బాహుబలి 2కి వెళ్దాం. ఎంత పీక్ వెళ్ళిపోయిందండి మతిమరుపు నీకు. ఏంటి పార్ట్ 2 ఇంకా రాలేదు. రాలేదా? అంటే మన ఎవరికి ఇంకా తెలియదు మరి కట్ట బాహుబలి ఎందుకు చంపాడు. నాకు తెలుసు. నీకు తెలుసా ఎందుకు చంపాడు? రాజమౌళి చంపేమన్నాడట, చంపేశాడు. అదేంటి డైరెక్టర్ ఎలా చెప్తే అలా వినాలి కదండి. మాట వస్తే మధ్య వరకు ఇది వరకు అది ఇదని చెప్పని నన్ను తిడుతున్నావు. ఏమంటే పొద్దున కూరగాయలు తమ్మని చెప్పు అంతే కదా. అవును, మీ కూరగాయలు తెమ్మని చెప్పానా? అవును. ఏవి కూరగాయలు? ఇదిగో కూరగాయలు తెమ్మంటే బట్టలు తెచ్చారేమిటండి? అది అంటే నేను కూరగాయలు తెద్దామని వెళ్తుంటే దారిలో మన బట్టల షాప్ కనపడింది, ఇస్త్రీ షాప్. బట్టల షాపులు తెచ్చుకొచ్చేసారా? నువ్వేమి ఇగో చిరాకు పడద్దులే గానీ నువ్వు ఇంకో సర్ప్రైజ్ ఇవ్వనా? ఏంటది? నువ్వు కరెంటు బిల్ కట్టమని చెప్పని నాకు 2 రోజుల కింద చెప్పావు. కట్టేశారా? 2 days అయింది కట్టి. ఏదా బిల్లు తీసుకురండి. ఇదిగో కరెంటు బిల్లు కట్టమంటే కరెంటు బిల్లు దారానికి కట్టడం కాదు. నువ్వైనా సరే మాటతో మధుమరుపు చెప్పని తిట్టొద్దు. ఎవరికో మధుమరుపు, నీకు మధుమరుపు, నీకు పిచ్చి, నీకు మెంటలు. నాకు మెంట్ల. అవును, లేకపోతే మన బర్త్డే ప్యాంట్ షర్ట్ కుట్టించావు, ప్యాంట్ కుట్టించా దాన్ని జిప్పు కుట్టిలా చూడు. కుట్టిన వాడు బాగానే కుట్టాడు, మీరే రివర్స్ వేసుకున్నారు. ఇప్పేసి కొత్త తీసుకుని ఎందుకు ఇలాగే బాగుంది. బాగుందా? మరి టాయిలెట్ కలిసి ఎలా వెళ్తారు? వెనక్కి తిరిగి పోసుకుంటా. వెనక్కి తిరిగితే ముందుకు రాదు. అరే సుధీర్, ఎలా ఉన్నారా? బాగున్నా. ఎవరు నువ్వు? నేనెవరేంట్రా? నీ ఫ్రెండ్ రాంప్రసాద్. రాంప్రసాద్ గుర్తురాట్లే. అరే చిన్నప్పుడు నువ్వు నేను రేష్మి క్లాస్మేట్స్ గుర్తొచ్చా? రేష్మి మన క్లాస్మేట్. రేష్మి దగ్గరకు వచ్చి అన్నీ పిలిచింది నేను. గుర్తురాలే. అప్పుడు నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. తినడానికి తిండి లేదు, పడుకోవడానికి నిద్ర లేదు, బయటకు వెళ్ళాలంటే బండి లేకపోతే నాకు కాలేజ్ ఫీజు కట్టడానికి నాకు ఒక 50,000 ఇచ్చా, గుర్తుందా? 50,000 ఇచ్చేట్లు మళ్ళీ తీసుకున్నాం, గుర్తుందా? ఇప్పుడు గుర్తురాలే. అరే మన కాలేజ్ ప్రిన్సిపల్ నాగబాబు గారు, రోజా గారు తెలుగు టీచర్, నువ్వు చేసే పెర్ఫార్మెన్స్ కి గుర్తొస్తుంది అమ్మ నా బుద్ధి తిట్టేవారు. అది నిజం. నువ్వు గుర్తు తెచ్చుకోరా. నువ్వు గుర్తు తెచ్చుకుంటాను స్కిట్ ముందుకెళ్తే లేకపోతే ఇక్కడ అయిపోతురా. అవునా రాంప్రసాద్? చాలా బాగున్నా. చాలా రోజులు నేను చూసి. ఎలా ఉన్నావు? ఏంటి? చాలా బాగున్నా. చిన్నటి ఫ్రెండ్ వచ్చా, టీ తీసురా. చాలా సంతోషంగా ఉందిరా. నిన్ను కూడా చూసి చాలా పక్కన గుర్తుపట్టలేపే, ఏదో గుర్తొచ్చింది. అలాగే నువ్వు గుర్తుపడలేవా? థ్యాంక్స్ చెల్లమ్మా. సారీ అమ్మా, మీ పెళ్లికి రాలేకపోయినా అనుకోవద్దు. సీతారాముల్లా ఉన్నారు ఇద్దరు. మా ఫ్రెండే రాంప్రసాద్ చిన్నప్పుడు. ఇగోరా మీ పేరు చాలా బాగుందిరా. సీతారాములు అంటే అన్నీ నమ్మేస్తారా అసలు? యాక్చువల్ గా ఏమండి ఏమండి ఎవరివిడా? మా మావిడ్రా. మీ ఆవిడ? సారీ చెల్లెమ్మా, మీ ఇద్దరు భార్యాభర్తల ఏమనుకోద్దమ్మా. సూర్పనగర్ రాములుగా చక్కగా ఉన్నారు తెలుసా. మరి అదేంటి మరి తల పట్టుకుని భార్య అన్నాడు? మతిమరుపు అండి, క్షణానికి మతిమరుపు పెరిగిపోతుందండి. ఆడు చిన్నప్పుడు స్కూల్లో మంచి టాపర్, బ్రిలియంట్. చిన్న అవును, అందరినీ టాప్ లేపేవాడు అప్పట్లో. అవును, నాకు టాప్ లేపారు అప్పుడు. మీరు ఇలా మాట్లాడుతూ ఉండండి, నేను లోపల చిన్న పని ఉంది. ఏరా రాంప్రసాద్, ఏంట్రా ఎలా ఉన్నారా? చాలా ఏళ్ళైందిరా కలిసి. ఎలా ఉన్నాడు మన సీను గాడు, రోహన్ గాడు, యువరాజు గాడు, అనిల్ గాడు, వాళ్ళందరూ బాగానే ఉన్నారా? బాగానే ఉన్నారు. అరే లక్ష్మి ఎలా ఉందరా? ఉందా లక్ష్మి? మొన్నే ఫోన్ లక్ష్మిరా? అరే మనం రా ఇంటర్ చదువుతున్నప్పుడు ఎంపీసీ లాస్ట్ బెంచ్ నువ్వు నేను లక్ష్మి మధ్యలో. అది నువ్వు నేను కాదు. అదే అదే నేను చెప్పేది. అందరం కలిసి జింతాత ఆట అది అది చెప్తున్నా. తర్వాత నీకు గుర్తుందా మనం ఎంపీసీ ఎగ్జామ్ మ్యాథ్స్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు 2003 మన సెంటర్ కేపీఎన్ కాలేజ్ విజయవాడ, హాల్ టికెట్ 1160. ఓకే, మన ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఫ్రైడే రోజు 10:45 కి స్లిప్ పెట్టి దొరికిపోయావు నువ్వు. అన్ని విషయాలు బాగానే గుర్తున్నాయి కదా. మరి ఏం గుర్తున్నట్లు మరి ఎందుకు మాట్లాడుతున్నా? గుర్తులే మతిమరుపు అంటున్నారు మీ ఆవిడ. మతిమరుపా బొక్క?
కాకపోతే చంపేస్తుందిరా బాబు. పెళ్లి అయితే బాగుపడుతుంది, లైఫ్ బాగుపడుతుంది. మా నాన్న పెళ్లి చేశాడు. పెళ్లి అందరితో లైఫ్ బై సోప్ లో వాడేసుకుంటుందిరా. ఫస్ట్ నైట్ అయ్యింది. పొద్దున్న లెగ్గానే 3 కాఫీ అడుగుతాడు. ఇదే 2 కాఫీ అడిగింది. సరే ఫోన్లో కొత్త పెళ్ళం కదా అని కాఫీ తీసుకొని వచ్చా. ఇంకా తర్వాత నుంచి ఇంటి పనులు, వంట పనులు అన్ని నేను చేస్తున్నారా, ఒక్క పని చేయట్లేదురా. 6 నెలల తర్వాత డ్రామా స్టార్ట్ చేశా, మతి మరుపు అని. అయితే పరిష్టం ఇంట్లో ఏ చెప్పిన సరి చేయకల్లా హ్యాపీగా ఇగో పని పడితే రొమాన్స్ కూడా చేస్తాను. పిచ్చి పిచ్చి ఉంటుంది. ఏమన్నా అడిగితే నువ్వే అనుకుంటా అంటాను. ఏముంది చూస్తావా? నిజారా? ఏమనట్లేదు, నీ కూడా చేసిన ఏమందా? ఏమండి ఏమిటండి ఏమిటండి ఆ పనులు? ఏమిటండి మీ మధ్య మరుపు మరి పీక్స్ వెళ్ళిపోతుంది? ఇదండి అన్నయ్య గారు. సరే సరే నువ్వు లోపలికి వెళ్ళి. సారీ మర్చిపోయాను. మాట్లాడుతూ ఉండండి. భలే డ్రామా ప్లాన్ చేస్తున్నారా? అవునరా. ఇంకే ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? మీ మామ తాత ఎలా ఉన్నారా? మర్చిపోయా. మా అమ్మ తాత చచ్చిపోయారా? మా తాతగారు నిద్రలో పోయారా? పోయాడంటే అదృష్టవంతుడు. మంచి చావు. నిద్రలో మంచిగా కాదు, కార్ డ్రైవ్ చేసి నిద్రపోయాడు యాక్సిడెంట్ అయ్యి. మరి మా అమ్మ కూడా నిద్రలో పోయిందిరా. మా అమ్మ కూడా డ్రైవింగ్ చేసింది. కాదు, మా అమ్మ నిద్రలో నడిచి అలవాటు ఉంది. రోడ్డు మీద వచ్చింది, మా తాత గుద్దీశాడు. అవును, ఎందుకు మీ మామ తాత ఉన్నారా? మా అమ్మ తాత పోయారు. ఎక్కడికి? పైకి పోయారు. ఎలాగా? అంటే ఫ్లైట్ ల్యాండ్ అయింది, పోయారు వాళ్ళు. ఫ్లైట్ ల్యాండ్ అయితే పోయారు. ఎలాగరా? ల్యాండ్ మీద ల్యాండ్ అయితే పర్లే, క్రాష్ ల్యాండింగ్ కొండల మీద చేసాడు ల్యాండింగ్. ఆడు మర్చిపోయా. నీకు పెళ్ళేది కదా, కట్నం అది ఏమైనా ఇచ్చారా? 10 లక్షలు. 10 లక్షలు ఇస్తాను. ఇంకేమలే మరి పెళ్ళేది కదా, కార్ ఏమా పెట్టారా? పెట్టారా? కార్ పెట్టారా? BMW తాకట్లో పెట్టారు, ఇడిపించుకోమంటున్నారు. అవునరా. నీకు ఏమన్నా బ్యాంక్ లో ఉందా? బ్యాంక్ లో ఉందా? నాకు కూడా. ఏంటిది? అకౌంట్. నేను కూడా ఉదయం కార్ తీసుకున్నాను రా. ఎవరిది? సీనియర్ది. మళ్ళీ సాయంత్రం ఇచ్చేయాలి. అబ్బో మంచిరా, సూపర్. మీ పని మనిషి పిల్లరా సరే. నీ లైఫ్ చాలా బాగుందిరా. అరే నాకు పెళ్ళైంది, కాకపోతే ఇంట్లో పని మనిషి లేదు. ఇలాంటిది ఒకసారి మా ఇంటికి ఒకసారి పంపించచ్చు కదా. ఏమండి టైం అయిపోయింది, రండి. అవతల జబర్దస్త్ వచ్చే టైం అయిపోయింది. ఆధారం అని తీసుకెళ్తావంటే నేను నీ మొగుడిని. ఎవరండి తను? ఎవరిని అంటే నేను నీ మొగుడిని. ఎవడా నువ్వు? మతి మరుపు స్క్రీన్ ప్లే నా దగ్గర ఆడుతావురా నువ్వు? ఏమే అమ్మా, కొంగు కప్పుకుంటే వదిలేస్తాను అనుకున్నా. వదిలేస్తాను. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మల్లీశ్వరివే, మధురాసల మంజరివే, మంత్రాక్షరివే, మగ శ్వాసల అంజలివే. ఏంటి వాళ్ళ డార్లింగ్ ఇంకా కాల్ చేయలేదు? వీకెండ్ వచ్చింది, పబ్కి వెళ్ళాలి. టార్చర్ ఎక్కువ అయిపోయింది. హలో హలో హలో. బంగారం ఏం చేస్తుంది? రేట్ పెరిగిపోతుంది. అది కాదమ్మా, వెండి రేట్ గురించి నాకు తెలియదు. నేను ఇప్పుడు అర్జెంట్ గా నేను చూడాలమ్మా. వాట్సాప్ పిక్ పంపిస్తాను, చూసుకో. వాట్సాప్ కాదు, నేను డైరెక్ట్ గా చూడాలి ప్లీజ్. కుదరదు సిద్ధు. అబ్బా నువ్వు అలా అంటే నేను సూసైడ్ చేసుకుంటా చెప్తున్నా. ప్రతిసారి సూసైడ్ చేసుకుంటా ఎప్పుడు చేసుకోవు. నీ అంకమ్మ ఇదేమన్నా హెయిర్ కట్టే మాట్లాడితే చేసుకోవడానికి పెరిగితే లవ్ లో సూసైడ్ పెళ్లి చేసుకో ఏదో చెప్తావు అలా ఫార్మాలిటీకి అంతే. అవన్నీ తెలియదు, నేను ఇప్పుడు నేను చూడాలి అంతే. నేను ఇంటికి వస్తున్నాను. సిద్ధు ఏంటి? ఇంట్లో ఎవరు లేరు. ఎవరు లేరు? ఇంటి నేను రమ్మని చెప్పను. ఇగో నువ్వు రెడీగా ఉండు, నేను వచ్చేస్తాను అంతే. 2 minutes లో ఉంటా. బాయ్. ఫోన్ పెట్టే. హలో హలో అను, ఏమనాలి? ఏంటి ఇంటి తాళం వేసింది? ఇంట్లో ఎవరు లేరని చెప్పాను కదా. ఇంట్లో ఎవరు లేరని చెప్తే నువ్వు కూడా లేవా? నీ అంక మాది క్లియర్ గా చెప్పొచ్చు కదా. ఇంట్లో ఎవరు లేరు, నువ్వు ఒక్కదాన్ని వెయిట్ చేస్తున్నావు అని చెప్పి బయటకు వచ్చేసి అలా కూర్చొని చెప్పిండేది. నీకు ఆరాటం ఎక్కువ, పోరాటం తక్కువ. ఏంటి నన్ను ఎలాగన్నా నేను ఇప్పుడు కలవాలి ప్లీజ్, ఏదో ఒకటి చేద్దామే. ఒక పని చెయ్య. ఒక పని చేయి, 4 పంచి రాస్తాడు రాస్తే. పడిందా? మొహం మీద. సరే ఒక పని చేయి, రాత్రికి నేను వచ్చేస్తాను. 11-12 మధ్యలో వచ్చేసి. ఓకే ఓకే ఓకే. బాయ్ డార్లింగ్, సీ యూ. మనకి ఎవరో ఒకడు బకరాగాడు కావాలి.
ఎవడో ఫోన్ చేయాలి? రాంప్రసాద్. హలో హలో. అరే రాంప్రసాద్, పనిలో ఉన్నావా? లేదు, ఆటోలో ఉన్నా. ఆటో ఆపి అర్జెంట్ బండి వేసుకుని ఇక్కడ రా. ఎక్కడికి? ఇక్కడంటే అక్కడ స్టేజ్ మీద ఉంటాను, స్కిట్ చేస్తున్నా, స్టేజ్ మీదకి రా. వస్తా. ఏరా ఏంటి? తిన్నావా? లేదురా. ఏ ఫాస్టింగ్. దేనికి? ఉపవాసం. ముక్కున్నా. ఏం ముక్కున్నావు? అదే స్కిట్ కొట్టాలి బాగా చేయాలని. స్కిట్ బాగా చేస్తే కొడతాంగా. అదే నువ్వు బాగా చేయాలని ముక్కున్నా. బాగా చేయనా? అంటే నువ్వు అనుకుంటే సరిపోదు, అందరూ అనుకోవాలి కదా. ఏమని? నువ్వు బాగా చేయాలని. మ్యాటర్ చెప్పు. నా గర్ల్ ఫ్రెండ్ అను ఉంది కదా. ఉంది. ఇవాళ రాత్రి వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండరంట 11-12 మధ్యలోని. ఆ మధ్యలో నన్ను వచ్చేమందరా ముద్దిస్తానంది. పదల్దాం. నువ్వురా ఫ్రెండ్ అంటే. ఏ నీ గర్ల్ ఫ్రెండ్ నాకు ముద్దిప్పిస్తున్నా చూడు. సూపర్ రా. తప్పు తీసి కొడతాను. నేను లోపలికి వెళ్ళి ముద్దు పెట్టినప్పుడు వాళ్ళ డాడీ రాకుండా బయట నువ్వు కాపలా గాయడానికి నేను రమ్మని చెప్పాను అంటున్నా. వాచ్మెన్. వాళ్ళ డాడీ రాగానే నువ్వు హార్న్ కొట్టు. నేను హార్న్ కొడితే నేను బయటకు వచ్చేస్తాను. ఓకే. నీకు క్లియర్ కదా? క్లియర్. ఏమవుతుంది? నువ్వు బయట రాగానే నేను హార్న్ కొడతాను, డాడీ వచ్చేస్తారు. నేను బయటకు రాగానే హార్న్ ఎందుకు కొడతారా? వాళ్ళు అయ్యి వచ్చినప్పుడు హార్న్ కొట్టి నేను బయటకు వస్తా. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. ఏం చేస్తావు? వాళ్ళ డాడీ రాగానే హార్న్ కొడతారు, నువ్వు బయటకు వస్తే లోపలికి వెళ్ళాలి. వాళ్ళ డాడీ వచ్చినప్పుడు నువ్వు హారన్ కొట్టు, నేను బయటకు వచ్చేస్తా. ఓకే క్లియర్. ఏంటి? నువ్వు వచ్చి హారన్ కొడితే లోపలికి డాడీ బయటకు వస్తారు. చేస్తారు. నిన్ను హారన్ కొడితే నువ్వు బయటకు వస్తా, డాడీ వస్తారు. హారన్ కొట్టు. ఓకే. ఏంటి ఏం చూస్తున్నావు? ఇది 10 to 11 మధ్యలో రమ్మంది. పడతానా లేదా అని చూస్తా. ఇప్పుడు పడతావు. కనబడకుండా మెల్లిగా వెళ్ళాలి. ఏం చేస్తున్నారా? ఎవరు కనబడకుండా వస్తున్నానే. ఎవరికి కనబడొద్దనే కదరా రాత్రిపూట రమ్మన్నది. కరెక్టే. ఇగో లైట్లు ఆపే. ఈ లైట్లు ఉంటేనే అంతంత మాత్రం కనబడతాడు. ఈ లైట్లు ఆర్పాలి. ఏం చేస్తున్నావు? వాటర్ తో లైట్ ఆపుతున్నా. ఆ బయట ట్రాన్స్ఫార్మర్ ఉంది, అది కూడా ఆపి. అమ్మో షాక్ కొడుతుంది. నీ ట్రాన్స్ఫార్మర్ షాక్ కొడుతుంది కానీ ఇది షాక్ కొడదా? పిచ్చి నాటకాలు ఆడద్దు. మా నాన్న వస్తాడు. ట్రైన్ వచ్చేది, మళ్ళీ మీ డాడీ వచ్చేస్తాడు. నువ్వు అర్జెంట్కి వచ్చే. సార్ ఎక్కడికి వెళ్తున్నారు? ఆపండి సార్. ఏమన్నారు? నేను హార్న్ కొడతాను, మీరు వెళ్ళిపోతారు. నేను హార్న్ కొడతా, ఫ్రెండ్ వస్తాడు, వెళ్ళ లోపలికి. అంటే మా ఫ్రెండ్ ఉన్నాడు సార్ లోపల, అందుకనే. మా ఫ్రెండ్ హార్న్ కొడితే బయటకు వస్తాను సార్, అందుకనే. ఏలే సార్, నాకు చిన్న డౌట్ సార్. ఇప్పుడు ఒక ముద్దు పెట్టుకోవడానికి ఎంత టైం పడుతుంది సార్? మీరు ఆన్సర్ చెప్పడానికి ఎంత టైం పడుతుంది? పోనీ వద్దులేండి. ఈ ముద్దు ఎంతసేపు పడుతుంది చెప్పండి? 5 నిమిషాలు. అదేంటి సార్ అరగంట ఇంకా రాలేదు లోపలికి వెళ్ళి? మా ఫ్రెండ్ అండి. ఫ్రెండ్ కదా. ఒకసారి మీరు నా బండి చూస్తానండి, వెంటనే వచ్చేస్తాను. ఓ 5 minutes వచ్చేస్తా. నువ్వెందుకు వచ్చారు లోపలికి? నువ్వేనా కదా అలా హార్న్ కొట్టమని? అవును, అలా వచ్చినప్పుడు హార్న్ కొట్టు. అలా వచ్చాడు. మరి హార్న్ కొట్టు లోపలికి వచ్చాడు రా. బండి దాకా పట్టుకొస్తాను. నువ్వే బండి నా దగ్గర ఉందా? డాడీ వచ్చారు, ఇప్పుడు ఏం చేయాలరా? నేను బయటికి హార్న్ కొడతాను, బయటలోకి వచ్చి. బయటికి హార్న్ కొడుతున్నా, బయటకు వస్తాను. బాబు బయట ఉన్నాడు, ఇద్దరు కలిసి బయట ఉన్నాడు. చాలా డేంజర్. అసలు రక్త చరిత్ర 2 అంటాడు. నువ్వు టెన్షన్ పడద్దు, నేను బయటికి వెళ్ళి మేనేజ్ చేస్తాను. నువ్వు ఇక్కడైతే మేనేజ్ చేయి. అరే టెన్షన్ ఉందిరా. ఓ పంచే, నువ్వు బయటికి వెళ్ళి మేనేజ్ చేయి, ఇక్కడ మేనేజ్ చేస్తాను నేను. నువ్వు ఎందుకున్నావు ఇక్కడ? నువ్వు బయటికి వెళ్ళి మేనేజ్ చేయి, నేను ఇక్కడ ఎదురు చేస్తాను. సార్ సార్ అలా సౌండ్ చేయదు సార్. హార్న్ అనుకో వాడు బయటకు వచ్చేయగలడు. వేయలేమో మా ఫ్రెండ్ సార్. అదే హార్న్ నువ్వు చూస్తున్నా అక్కడ పని. మళ్ళీ కొనండి ఒక్కడే సార్. ఏంటి సార్ మనిషి దొనిపోతా? హార్న్ కొట్టిన ఒక రాడు బయటికి. ఒకటి స్టడీ వస్తాను.
బయట హార్న్ కొడతా ఇన్వెస్ట్ రావా బయట నువ్వు చెప్పులు కొడతాను బయట ఉండి ఎలా రావడం నేను మై గాడ్ ఏదోటి మేనేజ్ రా నీకు దండం పెడతాను నేను ఇక్కడ మేనేజ్ చేస్తాను బయట మేనేజ్ నువ్వు నా మాట నా గర్ల్ ఫ్రెండ్ మీద పడద్దు నువ్వు వెళ్ళి బయట బాబు ఏదో వచ్చారు పంపిస్తారా అరే అరే నేను మంచిగా దాక్కుంటాను ఎవరు చెప్పొద్దు వచ్చే సార్ వచ్చాడు ఇప్పుడు హార్న్ కొట్టినా మావాడు రాడు సార్ ఏమో సార్ సిచ్యువేషన్ వాళ్ళు డిమాండ్ చేస్తుంది నేను చెప్తాను సార్ మీరు వెళ్ళిపోండి అబ్బా మంచిదేలే సార్ నేనేం చేస్తున్నాను సార్ నేను జనాభా లెక్కలకు చూస్తుంటాను సార్ అంటే నైట్ టైం అయితే అందరూ ఇంట్లో ఉంటారు కదా సార్ కరెక్ట్ లెక్క తెలుస్తుందని ఈ టైంకి వచ్చాను సార్ సార్ మీ ఇంట్లో జనాభా లెక్కలు నేను వస్తున్నాను సార్ పదండి ఏం లేదన్నా ఏం లేదు సార్ మంచి కదా ఒక టెన్షన్ వస్తుంది కదా సార్ అదే మంచి వచ్చాయి కదా మనిషిని చూస్తే కొంచెం టెన్షన్ వస్తుంది కొత్త వాళ్ళకి మీ పేరు సార్ అర్థం సార్ మీ అమ్మాయి పేరు తర్వాత అవును మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు సార్ మంచం కింద కలిపి మొత్తం ముగ్గురు అదే అదే నా మీద కలిపి మొత్తం ముగ్గురు ఓకే సార్ మీకు టాయిలెట్ వస్తుందా నాకు రావట్లేదు మీరు వెళ్ళొచ్చుగా వెళ్ళండి బయటికి పంపించండి వాడిని తీసుకొని లోపలికి వస్తావేంట్రా ఏం చేయాలి తెలియదు నేను కాపాడడం కోసం వచ్చాను రా కాపాడు కోసం నువ్వు వాడిని తీసుకొని లోపలికి వస్తే ఇప్పుడు ఎలా నాకు టెన్షన్ ఉందిరా నాకేం చేయాలో అర్థం కావట్లేదురా పంచే టెన్షన్ మంచి రిలీఫ్ ఇవ్వాలి నాకు టెన్షన్ ఉందిరా నీకు టెన్షన్ ఉంటే నీ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళు దాని దగ్గరికి పంచే రే పంచే నేను మంచి కింద ఉంటాను నువ్వు పైనుంచి మేనేజ్ చేయాలి మీ బీరో చాలా పెద్దలా ఉంది టీ కాఫీ ఏమైనా ఇంట్లో అమ్మ ఆల్రెడీ తాగి వచ్చిన టీ మీరు వెళ్తారా నాకు కొంచెం ఏమైనా తీసుకోండి సార్ అలా కొట్టేసావేంట్రా అలా కొట్టేమంటే ఏం చేయాలరా పిచ్చెక్కి పొంది లోపల లోపల టెన్షన్ వచ్చేస్తుంటారా ఏం చేస్తాను ఎప్పుడు గుర్తుపడతాను ఏం చేస్తానని చెప్పని ఏదో ఒకటి చేశారే అది నేను ఇందాక జనాభా లెక్క రాసుకోవడానికి వచ్చా కదా సార్ అది మధ్యలో కటింగ్ చేసుకొని వచ్చాను నేను అదే ఏం లేదు సార్ సార్ మీ పేరు చెప్పండి అంటే మరి కొంచెం టెన్షన్ లోని మాట్లాడు జాగ్రత్త అమ్మా మీ నాన్న చూసుకో కొంచెం గంట తెస్తున్నట్లు ఉంది ఏంటి నేను వెళ్ళిపోయాను సార్ ఆడి ఉండిపోయాడు లోపల నా ఫ్రెండ్ అంతా చెప్పాను ఆడుకుంటాడు అటు లోపల ఉండిపోయాడు సార్ ఎక్కడో తెలియట్లేదు సార్ ఎక్కడో అదొకట్లేదు అదేమో సార్ సార్ మీకు నిజంగా తనుమలు వస్తే మంచిగా ఎప్పుడు చూడాలి సార్ మీరు ఎవరు లేరు నాన్న బతికే ఉన్నాడా ఒరే ఇలా కాదు కానీ నాకు ఎలాగో పెళ్లికి అడ్డొస్తున్నాడు ఇది చంపేసి దాన్ని తీసుకుని వెళ్ళిపోతాను రా ఇద్దరా ఆడే నేను రాను కదులుతున్నాడు లగలే